బోటీని క్లీన్ చేయడం చాలా సింపుల్ అండి. కానీ అందరూ భయపడిపోతూ ఉంటారు. బోటీ అనగానే వద్దు బాబోయ్ అని దూరం పరిగెడుతూ ఉంటారు. కానీ చాలా సింపుల్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ కిచెన్ వరల్డ్. ఈరోజైతే మనం బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది, చాలా ఈజీ వేలో ఎలా క్లీన్ చేయాలి అని చెప్పేసి చూద్దాము. ముందుగా ఒక బౌల్లో నీళ్ళు వేడి చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత బోటీ తీసుకొని ఆ హాట్ వాటర్లో మనం బోటీని అయితే అలా వేసుకోవాలి. చూసారా, ఇదని వచ్చేసి తోలు. దాన్ని క్లీన్ చేయడం అనేది తొందరగా రాదు. మనం వేడి నీటిలో ఒక 30 సెకండ్స్ మాత్రమే ఉంచాలండి. ఎక్కువసేపు ఉంచితే ఆ తోలు అనేది రాదు. మనం తక్కువ టైంలో ఉంచినప్పుడే ఆ తోలు అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వస్తుందో. మనం తక్కువ టైం మాత్రమే యూస్ చేసుకోవాలి. తోలుని తీసేటప్పుడు మనం ఎక్కువ టైంని వేడి నీటిల్లో ఉంచినప్పుడు అది అసలే రాదండి, అతుక్కుపోతుంది. ఆ తోలు అనేది పైన అది రావడానికి ఇదే ట్రిక్. మనం వేడి వాటర్లో చాలాసేపు అయితే ఉంచకూడదు. అలా మొత్తం అయితే మనం క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఆ పైన ఇంకా వేరే ఏమన్నా చేదు లాంటిది ఏమైనా ఉంటే కనుక ఆ స్పూన్తోని మొత్తం అయితే తీసేసుకోవాలి. లోపల సైడ్ కూడా కొంచెం చేదు లాంటిది ఉంటుంది, దాన్ని మొత్తం తీసేయాలి. లేదనంటే కర్రీ మొత్తం చేదైపోతుంది. మొత్తం క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రమే కర్రీ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, మిగతా అంతా స్పూన్తోని అలా తీసేసుకొని మళ్ళీ ఒకసారి హాట్ వాటర్లో కడిగేసుకోవాలి. తర్వాత మిగతాది దొబ్బ లాంటిది ఉంటుంది, ఆ దొబ్బ అంతా ఒక సైడ్కి తీసుకోవాలి. తర్వాత దాంట్లో కూడా కొంచెం హాట్ వాటర్ పోసి మనమైతే కడుక్కోవాలి. అలా కడిగినప్పుడు మాత్రమే మనకు స్మెల్ రాకుండా ఉంటుంది. చూడండి, అలా ఒక జల్లిబుట్ట లాంటిది తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత పేగులు అలాంటివి ఉంటాయి, చిన్న పేగులు పెద్ద పేగులు ఆల్రెడీ ఇక్కడ కట్ చేసే ఉన్నాయి. ఒకవేళ దండలాగా వచ్చాయంటే మాత్రం మనం అవి కట్ చేసుకోవాలి. లోపల మనకు చేదు పదార్థం ఉంటుంది, దాన్నంతా వేడి వాటర్లో ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి. దండలాగా ఉండి అవి కట్ చేసుకొని మాత్రమే క్లీన్ చేసుకోవాలి, లేదంటే లోపలది మొత్తం పోదు. చూడండి, తర్వాత ఒక కత్తిపీట తీసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మొత్తం బోటీనంతా ఒకసారి అయితే కట్ చేసుకోవాలి. నా ఛానల్ కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బోటీని కడగడం అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అది కడగరాక చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ మళ్ళీ పదే పదే బోటీనే తింటారు. అలా మొత్తం బోటీనంతా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలి. ఫంక్షన్స్లో దాంట్లో చాలా బాగా బోటీ అనేది చేస్తారు, చాలా బాగుంటుంది. అలా బోటీలో కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని కడుక్కోవాలి. అలా ఉప్పు వేసి కడిగినప్పుడు మాత్రమే ఆ బోటీ అనేది స్మెల్ రాకుండా చాలా బాగా ఉంటుంది. వండినప్పుడు ఎలాంటి స్మెల్ రాదు. చూడండి, అలాంటి జల్లిబుట్టెలో వేసుకోవాలి. ఆ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఒక గిన్నె తీసుకొని ఆ ఎక్సెస్ వాటర్నంతా తీసేయాలి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, చాలా చక్కగా కనిపిస్తుంది. అంతేనండి, సింపుల్. అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.